ఒకరోజు అమెరికా చరిత్రని మార్చివేసింది. ఆ రోజు ఏ రోజో తెలుసా? 2001 సంవత్సరం 9వ నెల 11వ తారీఖు. మళ్ళీ ప్రపంచంలో అమెరికా ఈ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. ట్విన్ టవర్స్ ఎప్పుడైతే కూలిపోయిందో, 3000 మంది పైగా ఎప్పుడైతే చనిపోయారో, విమానాలు వెళ్ళి ఢీకొనే కదండి, అప్పటి నుంచి ఇప్పటికి అమెరికా పరిస్థితి మారిపోయింది. ఆ ట్విన్ టవర్స్ పడక ముందు, కూలక ముందు అమెరికా పరిస్థితి వేరు, తర్వాత వేరు. మనకందరికి తెలుసు కరోనా గురించి. 2020, 2021, 2022 కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం మారిపోయింది. ఇంతకుముందు దగ్గిన, తుమ్మిన, జ్వరం వచ్చిన పట్టించుకున్న పక్కనోడు దగ్గితే మనం ఇక్కడ తిరుగుతున్నప్పుడు, ఎందుకంటే కరోనా ఉందేమో, మాస్కులు వేసుకుని తిరగడం, శానిటైజర్లు వాడడం, ఇవన్నీ తెలియదు ప్రపంచానికి. ప్రపంచం కరోనా వచ్చిన తర్వాత మారిపోయింది. అలాగే వ్యక్తిగతంగా మన జీవితాల్లో కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు, కొన్ని అనుభవాలు మన జీవితాన్ని ప్రభువునందు విశ్వాసము నుండి నిరాశలోకి, నిస్పృహలోకి తీసుకొస్తున్నాయి. ఎక్కడ చూసినా బాధలు, ఎక్కడ చూసినా నాశనం, ఎక్కడ చూసినా బలాత్కారం. ఇదేదో మన జీవితంలోనే జరుగుతున్నట్టు ఉంది కదండి. ఎటు చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక సమస్య. ఏం బిడ్డలారా, ఒక పక్క నుంచి ఏదైనా సమస్య వస్తే ప్రార్థిస్తావు, నిన్ను నువ్వు ధైర్యపరుచుకుంటావు. కానీ అన్ని పక్కల నుంచి సమస్యలు వచ్చి నీ మీద దాడి చేస్తుంటే ధైర్యం తెచ్చుకోవడానికి నీ శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఆ పరిస్థితుల్లోనే ప్రవాహం వల్ల వస్తున్నప్పుడు, ఈరోజు ఏ సమస్యను తీసుకొచ్చో నాకు తెలియదు, ఏ పరిస్థితులు వచ్చో నాకు తెలియదు, నీలో ఉన్న నిరాశ పోవాలి, నీలోకి బలమైన విశ్వాసం రావాలి. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న నిరాశ పోవాలి, నిరుత్సాహం పోవాలి, నైరాశ్యం పోవాలి, బలమైన విశ్వాసం రావాలి. అప్పుడే దేవుని కార్యాలను చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం గట్టిగా. హల్లెలూయా.